లేఖ రాసిరు. చాలా స్పష్టంగా మా సింగరేణి కార్మికులు 3 రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇది సింగరేణిని దెబ్బతీసే కుట్ర. గుజరాత్లో ఎట్లయితే లిగ్నైట్ మైన్స్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్తున్నారో వేలం వేయకుండా, సింగరేణి ప్రాంతంలో కూడా సింగరేణి బొగ్గు బావుల్ని వేలం వేయకుండా మీ ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారమే, దాని ప్రకారం చూసుకున్నా కూడా నామినేషన్ పద్ధతులు ఇచ్చుకోవచ్చు అని ఏదైతే పెట్టిరో మీరు, దాని ప్రకారం సింగరేణికి ఇవ్వండి అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి గారికి 2021 సంవత్సరంలో కేసీఆర్ గారు లేఖ రాశారు. అంతేకాకుండా మా కేటీఆర్ గారు ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. వారు 7వ తేదీ ఫిబ్రవరి 2022 కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి తప్ప వేలంలో పెట్టొద్దు, సింగరేణిని దెబ్బగొట్టకండి అని చెప్పి ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు లేఖలు రాసినటువంటి సందర్భాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఒకవైపు సింగరేణి కార్మికుల సంక్షేమం, ఇంకోవైపు సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడం అనే లక్ష్యంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మేము పనిచేసినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో మొత్తం స్కాములు తప్ప స్కీములు లేవు. అన్ని కుంభకోణాలే సింగరేణిలో. ఒకనాడు బంగారు గనిగా బీఆర్ఎస్ హయాంలో వెలుగొందినటువంటి సింగరేణి ఇవాళ కుంభకోణాల ఖనిగా మారిపోయింది. ఆనాడు 3,200 కోట్ల లాభాలతో ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఇవాళ 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్కు పోయినటువంటి పరిస్థితి. ఆనాడు మేము తెచ్చినటువంటి మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు ఏవైతే చేసినామో ఇవాళ వాటిని కూడా ఆపేసారు. గడిచిన 2-3 నెలలుగా సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాటం చేస్తే మొన్నేదో 330 మందికి శ్రీరాంపూర్కి పోయి డిప్యూటీ సీఎం గారు 3-4 మంత్రులు ఏదో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏదో తమాషా చేసిరు తప్ప గతంలో మేము పెట్టినట్టుగా మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి పద్ధతే లేదు. మరి ఇట్లా చూస్తున్నారు వీళ్ళు సింగరేణిని. కార్మికుల సంక్షేమం లేదు, సింగరేణి సంస్థ పరిరక్షణ లేదు, అన్ని స్కామ్లే. ఏమేమి స్కామ్లు వీళ్ళు చేస్తున్నది? సైట్ విజిట్ సర్టిఫికేషన్ ద్వారా ఓబీ టెండర్లలో స్కామ్లు. వీళ్ళు అనుకున్న వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళతోనే టెండర్లు వేయించి ఎక్సెస్ టెండర్లు వేయించి డబ్బులు దొబ్బుతూ ఉన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లలో స్కాము. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్కి సంబంధించి అదొక స్కాము. 40 లక్షల టన్నుల బొగ్గు, దాని విలువ 1,600 కోట్లు. నిల్వలు ఎక్కడ కనబడతలే. దాని మీద కోల్సెస్ కట్టిర్రు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రు, మిగతా ఇతరత్ర అన్నీ చేసేసిర్రు. మా నాయకులు హరీష్ అన్న కానీ ఈశ్వర్ అన్న కానీ మొన్న జూన్ నెలలో 7వ తేదీ నాడు రామగుండం గోవర్కానికి పోయినరు. చూపియండి బొగ్గు నిల్వలు మేము చూస్తామని పోతే చూపియాలి కదా, పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. 12వ తేదీ నాడు భూపాల్పల్లికి పోయినరు. ఆ రోజు పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. తర్వాత కొత్తగూడెం పోయినరు. ఆనాడు బొగ్గు నిల్వలు చూపించాలి. మొన్న జూలై 1వ తారీఖు నాడు మా దగ్గరికి వస్తే మందమర్రి శ్రీరాంపూర్ మందమర్రి మేము వస్తామని చెప్పి నేను అధికారులకు మాట్లాడితే వద్దు సార్ మీరు రావద్దు అని చెప్పి అధికారులు మమ్మల్ని రానియకుండా వద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వలేరు. అంటే నిజంగానే బొగ్గు నిల్వలు ఆడుంటే చూపించాలి కదా. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 49% కేంద్ర ప్రభుత్వం వాటా. మరి ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజలకు సంబంధించిన ఆస్తి, 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే చూపెట్టాలి కదా. అంటే అదొక స్కాము. తర్వాత ఎక్స్ప్లోజివ్స్, సింగరేణి మైన్స్లో వాడేటటువంటి ఎక్స్ప్లోజివ్స్లో అడ్డగోలుగా దాని రేట్లు పెంచి దాంట్లో స్కాము. తర్వాత డీజిల్ స్కాము. సింగరేణి వాహనాల్లో ఇతరత్ర వాడేటటువంటి డీజిల్ వినియోగంలో పెద్ద ఎత్తున స్కామ్. అంటే ఒకనాడు స్కీములకు నిలయంగా ఉన్నటువంటి సింగరేణి ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్కాముల మయంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఇన్ని స్కాములు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూత్రధారిగా, రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా ఇప్పటికే 15,000 కోట్ల కుంభకోణాలు జరిగి సింగరేణిలో నైని బొగ్గు బ్లాకుల టెండర్ల వేలం, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య వాటాలు కుదరక గొడవలు పడి ఆ విషయాలన్నీ మేము వాటాల పంపకాల విషయం మేము బయట పెడితే బీఆర్ఎస్ పార్టీ ఆ టెండర్లు రద్దు చేశారు. ఈ స్కాముల మీద, ఈ టెండర్ల రద్దుల మీద, జరుగుతున్నటువంటి దురాగతాల మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఈ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన దాని మీద బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి లేఖ రాశారు, హరీష్ రావు గారు లేఖ రాశారు. మరి నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే వారు చేయాల్సింది ఏంది? సిబిఐ విచారణనో కేంద్ర విజిలెన్స్ సంస్థ విచారణను చేపియాలి కదా. అది చేపించకుండా కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మా వాళ్ళు లేఖలు రాస్తే ఇక్కడ ఏదో జరుగుతుందట చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు. అంటే దొందే ఇద్దరు, బడే బాయ్ చోటే బాయ్, మధ్యలో మిడిల్ బాయ్ కిషన్ రెడ్డి అందరూ కలిసిపోయి
ఇవాళ సింగరేణిని స్కామ్లమయం చేసిరు. సో గడిచిన ఒక 2-3 నెలలుగా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీగా టీబీజీకేఎస్గా మేము తీసుకొని ఫైట్ చేస్తూ ఉన్నాం కార్మికుల పక్షాన. కాబట్టి ఇవాళ ఫేస్ సేవింగ్ కోసం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును నామినేషన్ పద్ధతిలో సింగరేణికి అప్పచెప్పినామని హడావిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు కిషన్ రెడ్డి గారు మేము ఇచ్చినామని, మేమే తెచ్చినామని బట్టి గారు. నేను అడుగుతా ఉన్నా, ఇచ్చేటైన ఆయన తెచ్చేటైన మీరే అయితే JBROC 3, అదేవిధంగా శ్రావణపల్లి ఓసి, కోయగూడెం 3, KK6, మరి ఇవి 4 ఉన్నాయి కదా గతంలో యాక్షన్కి పెట్టినాయి. దాంట్లో 2 వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకుంటలే వెళ్ళిపోయారు ప్రైవేట్ వాళ్ళు, టైం కూడా పూర్తయింది. మరి వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో కేటాయించవచ్చు కదా. నేను అడుగుతా ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారిని, అడుగుతా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి గారిని, మీరు తెచ్చేటోళ్ళే వాళ్ళు ఇచ్చేటోళ్ళే అయితే 3 ఏళ్ళు ఏం చేసిరు? గుడ్డిగురాల పళ్ళు దోమినరా? బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ ఇవాళ సింగరేణి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే మెడికల్ బోర్డు ఏమైంది? ఈ స్కామ్ల సంగతి ఏంది? 40 లక్షల టన్నుల బొగ్గెట్ల మాయమైంది? సింగరేణిని అదానికో అంబానికో అప్పజెప్పేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లా ముద్ర వేస్తారో ఇవాళ సింగరేణి సంస్థను ఆ రకంగా నష్టాలమయం చేసి ఇక ఇది మనతోని కాదని చెప్పి మెల్లగా ప్రైవేట్కి అప్పచెప్పే కుట్ర మీరు చేస్తున్నారని 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాటం చేస్తే దానికి జడుచుకొని ఫేస్ సేవింగ్ కోసం ఒక తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, సింగరేణిలో జరిగినటువంటి స్కాములన్నిటిపైన సిబిఐ విచారణ చేయించండి కిషన్ రెడ్డి గారు, లేదా విజిలెన్స్ సంస్థలతో విచారణ చేయించండి. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంకితే దన్న నురుకొస్తుంది కానీ NDSEA. లక్షల కుటుంబాలు ఆధారపడ్డటువంటి సింగరేణి, తెలంగాణలో 9 జిల్లాల్లో విస్తరించున్నటువంటి సింగరేణి, 11-12 అసెంబ్లీ నియోజకవర్గాలు డైరెక్ట్గా, ఓ 13-14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇండైరెక్ట్గా, 46,000 కార్మిక కుటుంబాలు, ఓ 20-30 వేల కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలు, ఓ 40-50 వేల రిటైర్డ్ కార్మిక కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు డైరెక్ట్గా, ఇంకొక 5-6 లక్షల కుటుంబాలు ఇండైరెక్ట్గా, మొత్తం ఆ ప్రాంతంలో ఒక 15-20 లక్షల కుటుంబాలు సింగరేణి మనుగడ మీద ఆధారపడి జీవితాన్ని బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే సత్తుపల్లి, కొత్తగూడెం దాకా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఆ సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించే బాధ్యత కిషన్ రెడ్డి గారు మీ మీద లేదా, కేంద్ర ప్రభుత్వం మీద లేదా? నేను అడుగుతా ఉన్నా. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఉరికొస్తుంది NDA ఒకటే రోజులో. సింగరేణిలో ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రధారిగా ఇవాళ స్కాములు జరుగుతూ ఉంటే, 15,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉంటే, 9 బొగ్గు బ్లాక్ టెండర్ల వేలం రద్దయితే సిబిఐ ఎందుకు వేయరు విచారణ? కేంద్ర విజిలెన్స్ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించరు? నేను అడుగుతా ఉన్నా. అమిత్ షా గారు వచ్చి తిడతారు ఇక్కడ RR ట్యాక్స్ అని, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి తిడతారు RR ట్యాక్స్ అని. ఇవాళ ఆధారాలతో సహా మా హరీష్